ఓకే అమ్మా, ఎల్సిఎం చూద్దామమ్మా. టాపిక్లో 10వ క్వశ్చన్. ది లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై నంబర్స్ 16, 18, 20, 25 లివ్స్ 4 యాజ్ ఏ రిమైండర్ బట్ వెన్ డివైడెడ్ బై 7 లివ్స్ నో రిమైండర్. అంటే క్వశ్చన్ ఏంటంటే 16, 18, 20, 25 అదేనమ్మా. 16, 18, 20, 25 నంబర్లు ఉన్నాయి. ఈ నంబర్ను భాగించినప్పుడు ఏదో ఒక నెంబర్ని భాగిస్తే ప్రతి దాంట్లో కూడా 4 అనేది రిమైండర్ వస్తుందంట. అదే నెంబర్ని 7తో అర్థమైందా, 4ని శాసం వస్తే అదే నెంబర్ ఏదైతే 4 శాసం వచ్చింది కదా, అదే నెంబర్ని 7తో డివిజిబుల్ చేస్తే 0 వస్తుందంట. అంటే ఆప్షన్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది చూసుకుని చెక్ చేసుకుంటే అయిపోద్ది ఆన్సర్ అనమాట. అంటే ఏం చేయాలి మనం, 7 డివిజిబిలిటీ రూల్ తెలుసుకోవాలి. 7 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ 3 ఒక గ్రూప్ గాను, తర్వాత 3 ఒక గ్రూప్ గాను, తర్వాత 3 ఒక గ్రూప్, అంటే 3 నెంబర్ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలు పెట్టుకొని 3 నెంబర్లు ఒక సెట్గా రాసుకొని ఆ ఒక్కో సెట్ని ఇంకో సెట్ని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 7లో పోతే ఆ ఎంటైర్ నెంబర్ అనేది 7లో పోతుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా. అంటే 004 అనేది ఒక గ్రూపు. అంటే నేను చెప్పింది ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఒక 3 నెంబర్లు తీసి ఒక గ్రూప్గా, అదేవిధంగా ఈ 7, 1 దీని తర్వాత కూడా ఏమీ లేకపోతే 0 ఉన్నట్టేనమాట. అంటే ఆ విధంగా మైనస్ చేస్తాం. అంటే 17 నుంచి -4 తీస్తే ఎంతమ్మా, 17 నుంచి -4 తీస్తే మనకి 13 వస్తుంది అనమాట. 13 అనేది 7లో పోతుందో పోదు, అంటే ఈ నెంబర్ పోదని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ 3 తర్వాత 3 తీసుకుంటాం, మైనస్ చేస్తాం. 18 నుంచి ఇంకేం వాల్యూ లేవు కాబట్టి ఇక్కడ 0 అనుకోండి. అంటే ఇంకా వాల్యూ ఎంత ఉంటుందమ్మా, 18 అనమాట. 18 అనేది 7లో పోతుందో పోదు, అంటే ఇది కూడా క్యాన్సిల్ చేసేస్తాం. ఇంకా నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ చూస్తున్నామా, ఇక్కడ 002 ఉంది, ఇక్కడేమో 018 ఉంది. అంటే ఇంకేం లేదు, 18 నుంచి -2 చేస్తాం. 18 నుంచి -2 చేసి ఎంతమ్మా, 16 వస్తుంది. 16 అనేది 7లో పోతుందో పోదు అనమాట. అదే విధంగా ఇది కూడా చూద్దామా. ఇది కూడా చూస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ 004 ఉంది, ఇక్కడ 018 ఉంది. 018 అక్కడ లేకపోతే 0 అని పెట్టుకున్నాం, లేకపోతే అర్థమైందా. ఆ విధంగా మనం మైనస్ చేద్దాం. అంటే 18 నుంచి -4 తీస్తే ఎంత వస్తుందమ్మా, 14 అమ్మా. 14 అనేది 7లో పోతుందా, పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 2 టైమ్స్, 2 సార్లు పోతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది 7లో పోతుంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, ఇదే మనకు ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం విత్ ఇన్ సెకండ్లో పెట్టవచ్చు. అర్థమైందా, ఈ విధంగా దీన్ని చేయొచ్చు. కానీ దీని గురించి చెప్పాలంటే చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను చెప్తానమ్మా. దాన్ని కూడా మీరు పట్టించుకో అవసరం లేదు. కానీ నేను చెప్తా అసలు దీని అమ్మాల కాన్సెప్ట్ ఎలా ఉందో మీకు అర్థం కావాలన్నమాట. అంటే మనకేం చెప్పాడమ్మా, ఒక నెంబర్లో 4 నెంబర్లు ఇచ్చాడమ్మా. అంటే 16, 18, 20, 25 నెంబర్లని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే డెఫినెట్లీ కూడా 4 రిమైండర్ వస్తుంది అనమాట. అంటే మనం ఏం చేయమ్మా, ఇక్కడ లీస్ట్ ఎల్సిఎం కట్టండి. ఈ నెంబర్కి ఎల్సిఎం కట్టం. అంటే 16, 18, 20, 25కి ఎల్సిఎం తీసుకుంటాం అనమాట. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 3600 వస్తాము దీని యొక్క ఎల్సిఎం అనేది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ నెంబర్ని +4 యాడ్ చేసుకుంటాం. +4 యాడ్ చేసుకుని /7 చేస్తాం. ఎందుకంటే ఆ నెంబరు 7లో డివిజిబిలిటీ అవ్వాలి అని కాన్సెప్ట్ అనమాట. అంటే ఏం చెప్పాలమ్మా, ఇంటూ కే రాసుకుంటాం. 3600 ఇంటూ కే రాసుకుని +4 అనమాట. అంటే ఈ నెంబర్ని 7తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి అందుకని ఆ విధంగా రాస్తాం. ఈ విధంగా సమ్ వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తాం అనమాట. అదే విధంగా నేనేం చేస్తాను, మనకి సులభంగా ఉండడం కోసం 3600 నేను స్ప్లిట్ చేస్తానమ్మా. ఏ విధంగా రాస్తానంటే 3600ని 3500K అని, అదే విధంగా 98K అని, చూడమ్మా 3500K అని, అదే విధంగా 98K అని, అదే విధంగా 2K అని రాస్తానమ్మా. అదేవిధంగా +4 డివైడెడ్ బై 7 రాస్తానమ్మా. ఇంకా మనం చూసుకుంటేనమ్మా 3500లో డెఫినెట్లీ కూడా 7 పోద్ది, అంటే ఈ వాల్యూ తీసేద్దాం. 98లో కూడా 7 పోద్ది అనమాట, అంటే ఈ వాల్యూ కూడా తీసేద్దాం. ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఇంకా 2 ఉందన్నమాట. ఎక్స్ట్రా ఇంకా 3600లో 3598లో పోతుంది. ఇంకా మిగతాది పోదు. ఇంకా మిగతాది పోవాలంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలనేది నేను చెప్తాను అనమాట. ఎంత యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తా. అందుకని కే రాశాను అనమాట. అంటే 2K. ఈ విధంగా 2K +4 డివైడెడ్ బై 7 రాస్తానమ్మా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కే ఉన్న ప్లేస్లో మనం 1 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. 1 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఈ నెంబర్ వచ్చిన నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుందో అక్కడ మనం ఆఫ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 పెడతానమ్మా. 1 పెట్టుకుంటే ఇక్కడ ఏమైద్దాం, కే ప్లేస్లో 1 పెట్టి ఏమైంది, 2 into 1 అంటే 2 into 1 అంటే 2 అవుతుంది. అంటే 2 + 4 2 + 4 ఎంత 6/7 6/7 అని పోతుందా, పోదు అనమాట. అంటే
ఒకటి కాదు. అదేవిధంగా 2 పెడదామమ్మా. అదే ప్లస్ 2 పెడితే ఏముంది? 2 2 4. 4 ప్లస్ 4 8/7 అంటే అది కాదు. అది తీసేస్తాం. అదే కే ఉన్న ప్లస్ 3 పెడదామా. 3 పెడితే ఏమవుతుందమ్మా? 3 రోజులు 6 అంటే 6 ప్లస్ 4. 6 ప్లస్ 4 అంటే ఎంత అవుతుందమ్మా? 10/7. 10/7 పోతుందా? అంటే ఇది కూడా కాదు. 3 కూడా కాదు. అదేవిధంగా 4 పెడదామమ్మా. 4 పెడితే ఏమవుతుందమ్మా? 4 into 2 అంటే 8 ప్లస్ 4 అదే అంటే 12 అనమాట. 12 డివైడ్ బై 7 12 పోతుందా? పోదు. అదే ప్లస్ 5 పెడదామమ్మా. అంటే 5 పెడితే ఏమవుతుందమ్మా? 5 రోజులు 10 ప్లస్ 4 అనమాట. అంటే ఏమవుతుందమ్మా? 14 డివైడ్ బై 7 చూసారా? 14 అనేది పోతుంది కదా. అంటే ఈ 14 వాల్యూ అనేది డెఫినెట్లీ పోతుంది కాబట్టి ఈ కే ఉన్న ప్లేస్ లో మనము 5 పెట్టుకుంటాం అనమాట. అంటే ఏంటి? 3600 ఇంటూ కే ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా. ఇక్కడ మనం ఈ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇంటూ కే అంటే ఇంటూ 5 అంట. ఇంటూ 5 ప్లస్ 4 డివైడెడ్ బై 7. ఇది మొత్తం చేస్తే మనకి సింప్లిఫికేషన్ చేస్తే 18,000 ప్లస్ 4 అనమాట. అంటే 18,000 ప్లస్ 4 అంటే 18,004 అవుతుంది. అదే కదా నేను ఆన్సర్ చెప్పా. ఆప్షన్ 4 అని చెప్పాగా. 8004. నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే విత్ ఇన్ సెకండ్ చేస్తే బాగా వచ్చింది ఆన్సర్. మనకి ఎట్లా చేస్తే మనకేం అవసరం? అతనికి ఏం అవసరం? ఎగ్జాంపుల్కి మనకి ఎట్లా ఇప్పించినా మన ఆన్సర్ రప్పించగలగాలి. ఈ విధంగా మనకు ఉన్న లాజికల్ ప్రకారంగా నేను డైరెక్ట్గా ఇక్కడ చెప్పాడు మనకు 7తో భాగిస్తే 0 వస్తుంది అన్నాడు. ఇంకా అప్పుడు ఈ ఆప్షన్ డెఫినెట్లీ కూడా 7తో పోతుంది అనేది మనం ఏదైతే పోతుందో అది తీసుకుంటాం అనమాట. ఆ విధంగా మన దీని అమ్మ కాన్సెప్ట్ ఇదే. కానీ ఇదంతా మనం ఎగ్జామ్ చేస్తూ కూర్చోకూడదు. ఇదంతా చేసుకుని కూర్చుంటే టైం అయిపోద్ది. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. ఇది కూడా షార్ట్ కట్ తో చెప్తా. అంత పెద్దది ఏముండదు దీని అమ్మాలు కూడా. ఇది కూడా ఏం చెప్పాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాడు చెప్తా. ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది డిజిట్. ఇక్కడ డిజిట్ అడిగాడమ్మా. సమ్ ఆఫ్ ది డిజిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ వస్తుందమ్మా 1 2 5 చెప్పాడు. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది డిజిట్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 5 అంటే వచ్చిన నెంబర్ని ప్రతి నెంబర్ని కూడా యాడ్ చేసుకుంటే ఏదైతే అవుతుందో అది సమ్ చేస్తాం అనమాట. ఆ నెంబర్ మనం తీసుకురావాలి. అంటే 1 ప్లస్ 2 ప్లస్ 5 ఎంత అవుతుందమ్మా? 8 అనమాట. అంటే ఈ నెంబర్ యొక్క సమ్ ఎంత? ఈ 8 అనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే ఇక్కడ కూడా అదే చెప్పాడు. సమ్మ కనుక్కుమాడు. అర్థమైందా? ఒక డిజిట్ యొక్క సమ్మ కనుక్కుమాడు. ఏది? వెచ్ వెన్ డివైడెడ్ బై 12 15 18 27 లీవ్స్ ది సేమ్ రిమైండర్ యాజ్ 9 అనమాట. అంటే ఇక్కడ చూడండి ఈ LCM కి ఈ +9 సేమ్ రిమైండర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు చూడండి నేను చెప్తా కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి సమ్ వచ్చినప్పుడు మనం ఏది చేయకూడదమ్మా. ఇచ్చిన దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం. ఇచ్చిన దాని ప్రకారం మనం ఏ విధంగా సులువు చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు రిమైండర్ అంటే +9 పెడతామమ్మా. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ నీకు ఒకటి చెప్తాను. ఇందులో వాల్యూలో 18 ఉంది కదా. 18 అంటే ఈ వాల్యూస్ వచ్చే వాల్యూస్ LCM అనేది డెఫినెట్లీగా 9తో మల్టిప్లై అయ్యింది. ఎలా చెప్తున్నాం? 18ని మనం 9 into 2గా రాసుకోవచ్చు అమ్మా. 9 into 2గా రాసుకుంటే అంటే ఈ LCM ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ డెఫినెట్లీ కూడా 9తో పోతుంది అని అర్థమమ్మా. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9తో పోతుంది కదా. ఇప్పుడు 9తో పోతుంటే ఇప్పుడు 9 ఎక్కడ చేద్దామా. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈ LCM ఫర్ ఎగ్జాంపుల్ 36 వచ్చిందమ్మా నాకు. 36 ఎందుకు చెప్పానంటే 9 4 36 అంటే 9తో పోతుందని చెప్పా. అందుకే నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇది నెంబర్ కాదు. ఒకవేళ ఈ నెంబర్కి ఏం చెప్పా? ప్లస్ రిమైండర్ +9 చెప్పా. అంటే 36కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 45 వస్తుంది. అంటే ఈ వాల్యూ కూడా 9లో పోతుంది. చూడండి 9లో పోతుందిగా. అర్థమైందా? నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ LCM అనేది కూడా 9తో పోతుంది. ఇక ఏదైతే 9తో పోతుందో ఆ నెంబర్ మళ్ళీ +9 యాడ్ చేస్తే మళ్ళీ 9తో పోతుంది అని అర్థం అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడున్న వాల్యూ కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 9తో మల్టిపుల్ అయింది. ఆ ఆన్సర్ ఏదో చూసుకో. 9తో మల్టిపుల్ అయ్యే నెంబర్ తీసుకుంటాం. 17 అనేది 9తో పోతుందా? పోదు. 19 అనేది పోతుందా? పోదు. 20 అనేది పోతుందా? పోదు. 18 పోతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్ అనమాట. నేను విత్ ఇన్ సెకండ్ లో చేసే మార్గం చెప్తున్నా. ఎలా తీసుకొచ్చాను ఆన్సర్ అనేది చెప్తున్నా. దీన్ని నమ్మాలన్న కాన్సెప్ట్ వేరు. ఆ కాన్సెప్ట్ మనకు అనవసరం. మనం సెకండ్లో విత్ ఇన్ సెకండ్లో మనం చేయగలం. అందుకని నేను చెప్పా. ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే 9తో భాగిస్తే మనకి 0 అనేది వస్తుంది రిమైండర్ అనేది. అర్థమైందా? అందుకని నేను ఇది తీసుకొచ్చా. ఈ విధంగా ఈ సమ్ చేశాను అనమాట. మనం ఇది ఓకేనా. ఇంకో నెంబర్ చెబుతా చూడండి. క్వశ్చన్ అమ్మా 12వ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18 12 18 15 20. ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఏమీ లేదు. లార్జెస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడమ్మా. 4 లార్జెస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు. కానీ ఆ నెంబర్ అనేది 18లో పోవాలి, 12లో పోవాలి,
8లో పోవాలి, 15లో పోవాలి, 20లో పోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా సమ్ ఇచ్చినప్పుడు మనకి 4 డిజిట్లు గల 4 డిజిట్లు గల పెద్ద వాల్యూ ఏంటమ్మా? 9, 9, 9. 9 సార్లు 4 సార్లు 9 వేసుకోవడమే. ఒకసారి 3 అంకెలు పెద్ద సంఖ్య అనుకో 9ని 3 సార్లు వేసుకుంటాం. 5 అంకెలు పెద్ద సంఖ్య అనుకో 9ని 5 సార్లు వేసుకుంటాం. అంతే, ఇంతే, పెద్ద కాన్సెప్ట్ లేదనమాట. ఇంతే. ఇప్పుడు 4 అంకెలు పెద్ద సంఖ్య ఏదంటే 4ని 9 సార్లు వేయడమే. 6 అంకెలు పెద్ద సంఖ్య ఏదనంటే 9ని 6 సార్లు వేయడమే. 9 అంకెలు పెద్ద సంఖ్య ఏదనుకో 9ని 10 సార్లు వేసుకుంటాం. అదే కాన్సెప్ట్ లో 4 అంకెలు పెద్ద సంఖ్య ఎంత అంటే 9, 9, 9, 9. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం కండిషన్ ఏంటంటే 8, 12, 15, 18, 20 ఖచ్చితంగా భాగించబడుతుంది. ఈ నెంబర్ ఖచ్చితంగా భాగించబడదో చూసుకుని చెక్ చేసుకోండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? దీనికంటే చిన్నది అవుతుంది. అర్థమైందా? దీనికంటే చిన్నది అవుతుంది. కాన్సెప్ట్ చెప్తున్నా. కానీ ఈ విధంగా మనం చేయం, ఆప్షన్ వెరిఫికేషన్ చేసేస్తాం అనమాట. ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ మనకు కూడా చూడండి, 18 అనే నెంబర్ ఉంది, 12 అనే నెంబర్ ఉంది, 15 అనే నెంబర్ ఉంది, 18 ఉంది, 20 అనే నెంబర్ కూడా ఉందమ్మా. అంటే వీటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తాం. కానీ ఆ విధంగా చేయని అవసరం లేదు. డివిజిబిలిటీ రూల్ చేసేద్దాం. అంటే 18లో పోతుందో చూద్దామా, 12లో పోతుందో చూద్దాం, ఎన్ని అనవసరం. ఇక్కడ 18 అనే నెంబర్ ఉంది. 18 అనే నెంబర్ అనేది 9 into 2గా రాసుకోవచ్చు అనమాట. ఇంకా 9 అనేది మనకు తెలిసిపోతుంది. 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది. అంతే, 9 into 2 18 కాబట్టి ఆ విధంగా నేను తీసుకొచ్చా దీన్ని. అంటే ఇక్కడ చూడండి, 9 + 8 యాడ్ చేసుకోండి. 9 + 8 + 4 మొత్తం యాడ్ చేస్తే 21. 21 అని 9లో పోతుందో పోదు. అదేవిధంగా 9 + 7 7 + 2 మొత్తం యాడ్ చేస్తే 18 వస్తుంది. 18ని యాడ్ చేస్తే పోతుందా అంటే పోతుంది. అంటే ఇది ఆప్షన్ అవకాశం ఉంది. అర్థమైందా? ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 అవకాశం ఉంది. అదేవిధంగా ఆప్షన్ 3 చూసుకుందాం. ఆప్షన్ 3 చూసుకుంటే 9 + 2 + 8 మొత్తం యాడ్ చేస్తే 19 వస్తుంది. 19 అనేది పోతుందా పోదు, 9లో తీసివేయండి. అదే విధంగా 9 + 2 + 7 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 వచ్చింది మళ్ళీ. అర్థమైందా? 9 + 2 11, 11 + 7 18, 18 వస్తుంది. అంటే ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటి? అయితే 9720 అయినా అవ్వాలి, లేదా 9270 అయినా అవ్వాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్ చెప్పాడు. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ప్రకారం అమ్మా చూస్తే ఏం చెప్పాడమ్మా? ఈ అన్నిట్లో కూడా మల్టిపుల్ అవుతున్నాడు. మళ్ళీ మల్టిపుల్ అవుతుంది అన్నప్పుడు మనం ఎంతో కూడా మల్టిపుల్ అవ్వాలి. 2 నెంబర్లో అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది అవుతుందో అవుతుందో చెక్ చేసుకుంటే దీని కాన్సెప్ట్ ప్రకారం ఏ డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకుంటాం. ఏ డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? లాస్ట్ 3 డిజిట్లు ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్ అనేది, లాస్ట్ 3 సంఖ్యలు ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది డెఫినెట్లో కూడా 8లో పోతే అది మొత్తం నెంబర్ అంతా పోతుంది. అంటే 720 పోతుంది. 8 9 72 కదా. అంటే డెఫినెట్లీ కూడా ఇది ఆప్షన్ అవకాశం ఉంది. అదేవిధంగా 270 పోతుందంటే పోదు. అంటే ఇది ఆప్షన్ కాదు. అంటే మనకు ఆప్షన్ 2 అంటే ఇది తీసుకుంటాం. ఈ విధంగా మనం ఈ విధంగా చేస్తాం. దీన్ని నమ్మాలన్న కాన్సెప్ట్ మనకు అనవసరం. మీకు విత్ ఇన్ సెకండ్లో ఇటువంటి మోడల్ వచ్చిన ఏ విధంగా చేయాలని నేను చెప్తున్నాను అంతే. దీన్ని నమ్మాలన్న కాన్సెప్ట్ వేరు. ఆ కాన్సెప్ట్ అనేది మనకు అనవసరం. అర్థమైందా? చేస్తాం. ఎలా చేస్తావు? దీనికి ఎల్సిఎం కట్టి ఎల్సిఎం ద్వారా వాటిని ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా దీని అమ్మ కాన్సెప్ట్ కూడా చెప్తా. మీకు అర్థం కావాలంటే మీకు దీని అమ్మ కాన్సెప్ట్ చెప్తా. ఫస్ట్ ఎల్సిఎం కట్టాలమ్మా. ఎల్సిఎం ఎంత అంటే వాటి మొత్తానికి ఎల్సిఎం కట్టడం 360 వస్తామా. 360కి పెద్ద నెంబర్ ఏది 4 సంఖ్యల్లో ఈ నెంబర్ తీసుకుంటామమ్మా. ఈ నెంబర్ తీసుకుని డివిజిబుల్ చేస్తాం. లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకుంటా వెళ్తాం అనమాట. చేసుకుంటే వెళ్ళినప్పుడు మనకు ఒక నెంబర్ రిమైండర్ వస్తుంది అనమాట. ఆ రిమైండర్ వాల్యూని ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మైనస్ చేస్తాం. మనకి ఏదైతే రిమైండర్ ఏది వస్తుందో ఆ నెంబర్ని దీంతో మైనస్ చేస్తాం అనమాట. దీంతో మైనస్ చేస్తే ఆ నెంబర్ అనేది 8లో పోతుంది, 12లో పోతుంది, 15లో పోతుంది, 18లో పోతుంది, 20 పోతుంది. కావాలంటే అర్థమైందా? 9లో నుంచి 9 వీటి యొక్క రిమైండర్ కనుక్కోవాలన్నమాట. వీటి యొక్క రిమైండర్ కనుక్కోవాలంటే కొంచెం చాలా లెంథీ ప్రాసెస్ కాబట్టి మనం చేయలేం. కాబట్టి ఆ కాన్సెప్ట్ నేను చెప్పట్లా. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. మన కాన్సెప్ట్ అదే. కానీ అది చెయ్యం మనం ఇక్కడ. ఈ విధంగా డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకొని ఈ విధంగా ఆన్సర్ తీసుకొస్తాం. ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, మనకి ఎలా బాగుంటుంది అనేది మనకి టైం కన్వీనియంట్ పెట్టి అర్థం అవుతుంది అనమాట. అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా?